రెండు మోకాళ్ళు ముడిచి రెండు చేతులు బాడీకి ఇరువైపులు 180 degrees. మోకాళ్ళ మీద మోకాళ్ళు, పాదం మీద పాదం. తలకుడి వైపు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చు. స్లోలీ కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకొని ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ కూడా బాగా పనికొస్తాయి. మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా మంచివి. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు చాపి రైట్ లెగ్ హోల్డ్ ప్రెస్ థర్డ్ పొజిషన్. ముందుగా అపానాసనం, దీన్నే అర్ధ పవనముక్తాసనం అంటాం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఈ ఫోల్డ్ మనము ముచ్చిన కాల్ని ఎడమ అరిచేతితోటి ఎడమ కాలు పక్కన బయట వైపు పెట్టాను. ఎడమ చేతితోటి లాగుతూ ఉన్నాను. కుడి చేయి చిన్ముద్ర. ఇప్పుడు పాదాన్ని కూడా పడుకోబెట్టి, చాపిన పాదాన్ని పడుకోబెట్టి తొడ భాగాన్ని బిగిస్తూ వదులుతుంది. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు తీసుకోండి. లిఫ్ట్, ఫోల్డ్, ప్రెస్. థర్టీ సెకండ్స్ ఇట్లా అర్ధ పవనముక్తాసనంలో ఉన్నాక కాల్ని కుడి కాలు పక్కగా బయటకు తీసుకెళ్ళి అక్కడ పెడతాం. నెమ్మదిగా కుడి అరిచేతితోటి ఎడమ మోకాలు మీద పెట్టి ఈ ముడిచిన ఎడమ కాలు కుడి కాలు పక్కనే బయట వైపు తల ఎడమ వైపు తిప్పి చూసుకుంటాం. ఇప్పుడు చాపిన పాదాన్ని పడుకోబెట్టి కడుభాగాన్ని బిగిస్తూ వదిలివేయండి. పైన హిప్ జాయింట్కి ఎక్సర్సైజ్ జరుగుతుంది. సయాటికా నెత్తికి అన్నిటికి పనికొస్తుంది. ఇండైరెక్ట్ మెథడ్ అంటే కింద కాలు ద్వారా పై కాలుకి మూమెంట్ వస్తుంది పైన హిప్ జాయింట్. స్లోలీ రిలాక్స్. స్లోలీ. ఫోర్త్ చేద్దాం. రైట్ లెగ్ అప్, ఎడమ అరిచేతి. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి అరిచేతిలో. Slowly relax. Slowly relax.
ఇప్పుడు కొన్ని కొత్తవి చేద్దాం. రైట్ లెగ్ అప్, లిఫ్ట్, ఫోల్డ్, ప్రెస్. ఛాతీ కేసి ప్రెస్ చేస్తున్నాం కదా, ఇప్పుడేమో కాలునేమో ముందుకు నెట్టండి, చేతులతో ఏమో వెనక్కి పెడుతున్నాం. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇస్తాం. ఇప్పుడు రిలీజ్, అక్కడే ఉంటాం, మళ్ళీ ప్రెస్, మళ్ళీ ప్రెషర్ ఇస్తూ ఉంటాం. ఇలా 10 to 15 సెకండ్స్, వీలైతే 30 సెకండ్స్ ప్రెషర్ ఇస్తూ మళ్ళీ రిలాక్స్. 5 to 10 సెకండ్స్ రిలాక్స్. మరీ ఎక్కువ రెస్ట్లోకి వెళ్ళక్కర్లేదు, అలా అని మరీ తక్కువగా ఉండకూడదు. మళ్ళీ చేయండి. ఒక్కొక్కటి 4 టైమ్స్ చేద్దాం. మీరు మీ కాలునేమో ముందుకు నెడుతూ ఉండాలి, మజిల్స్లో గుండా లోపల మనం ప్రెషర్ ఇస్తూ ఉండాలి. బయట వైపుకు నెడుతున్నాం, చేతులతోటేమో లోపల వైపుకు నెడుతున్నాం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు అరిచేతిని మోకాల మీద పెట్టండి, ప్రెషర్ ఇవ్వండి. ఒక చెయ్యి పెట్టండి సరిపోతుంది. కాలేమో వెనక్కి వస్తుంది, చేతితోనేమో ముందుకు పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఎస్ఐ జాయింట్కి, మోకాళ్ళకి, అన్నిటికి పనికి వస్తాయి. రిలాక్స్. మళ్ళీ పుష్ చేయండి. మోకాలేమో వెనక్కి వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసి ఉంచలేకపోతే రెండో కాలు నిలబెట్టుకోవచ్చు. రెండో కాలు నిలబెట్టుకోండి. మీకు ఒకవేళ సపోర్టు దొరకట్లేదు, మేము సేపు మోకాలు ముడిచి ఉంచలేము అనుకుంటే కుర్చీ మీద కూడా పెట్టుకొని చేయొచ్చు. ఇప్పుడు ఈ కాల్ని కుర్చీ మీద రెస్ట్లా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. రెండో కాలు కూడా ముడిచి చేయొచ్చు. ఎట్లా చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఆ తొడ భాగంలోకి ప్రెషర్ వెళ్ళాలి. అంటే మనం ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో చేతిని ప్రెస్ చేస్తున్నప్పుడు అదర్ సైడ్ నుంచి కాలు ఆపోజిట్లో ప్రెషర్ ఇస్తుంటాం. 4 టైమ్స్ అయిపోతే ఇప్పుడు ఏం చేస్తామంటే బయట వైపుగా అరిచేయి పెట్టి ప్రెస్ చేయండి. ఇప్పుడు కాలేమో కుడివైపుకి వస్తుంది, చేత్తోనేమో ఎడమ వైపుకి నెడుతున్నాం. కుడి మోకాల దగ్గర అరిచేయి పెట్టి ఎడమ వైపుకి నెడుతున్నాం. అదే చేయి వాడుకోవాలి. జ్యోతిర్మయ్య గారు కుడి కాలు కదా మీరు చేస్తుంది, కుడి చేయి వాడుకోండి. బయట వైపు పెట్టాలి, మోకాలికి బయట వైపు. అలా ప్రెషర్ ఇస్తూ మళ్ళీ కొంచెం రిలాక్స్ అవుతూ మళ్ళీ ప్రెషర్ ఇస్తూ ఉండాలి. మామూలుగా అయితే ఇవి 10 to 20 టైమ్స్ చేస్తే మంచిది. ఇది ఎస్ఐ జాయింట్కి కూడా పనికి వస్తాయి. ఇప్పుడు నేను చెప్పే మొత్తం కూడా ఎస్ఐ జాయింట్ అంటే ఇంచుమించుగా టెయిల్ బోన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా బాగా పనిచేస్తాయి. స్లోలీ. ఇప్పుడు చెయ్యి మార్చుకోండి. ఇప్పుడు కుడి మోకాళ్ళకి ఎడమ అరిచేతితోటి లోపల వైపు పెట్టి ప్రెషర్ ఇవ్వండి. కాలేమో ఎడమ వైపుకి రాబోతుంది, ఎడమ చేతితోటేమో కుడివైపుకి నెడుతున్నాం కాలుని. అంటే ఇక్కడ చెయ్యి మోకాలు ఆపోజిట్లో పనిచేస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి నొప్పి వస్తుందో గమనించుకోండి. మన పిరుదుల పైన మనకి 2 సొట్ట భాగాలు ఉంటాయి, దాన్ని S1 అంటారు, శాక్రం పాయింట్. అక్కడి నుంచి వస్తుంది ప్రెషర్. మీరు చేయట్లేదు ఏంటి? ఓహో, ఓకే. స్లోలీ రిలాక్స్. నేను అనుకోలే, అప్పటికప్పుడే నాకు అనిపించింది చెప్దామని. సరే, స్లోలీ రిలాక్స్. కొంతసేపు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు దాకా చేసిన ప్రక్రియని గమనించండి. మోకాలు, తొడభాగము, ఇంకొంచెం పైన పిరుదుల పైన నడుం భాగం దగ్గర,
మొత్తం ఎలా అక్కడ వర్కౌట్ అవుతుంది, ఈ చేసిన ప్రక్రియకి రిలీఫ్ ఎలా వస్తుంది, ప్రతిదీ గమనించాలి. ఆ వైబ్రేషన్స్, ఆ శక్తి ప్రసారాన్ని గమనించండి. చక్కగా ఇలా రిలాక్స్ అయిపోండి 10 to 20 seconds. మరీ ఎక్కువ రిలాక్స్ అయితే చేయబుద్ధి కాదు. ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, ఫోల్డ్, ప్రెస్ చేయండి. కాలుతో బయట వైపు నెడుతున్నాం, చేతులతో లోపల వైపు ప్రెస్ చేస్తున్నాం. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఒక్క 5 seconds రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ స్టార్ట్ చేయడం. మనకి మజిల్స్ వీక్గా ఉండి కూడా నొప్పులు రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. అవి నిజమైన నొప్పులు కాదు. మోకాళ్ళ నొప్పులు, నిజంగా మోకాళ్ళ నొప్పులు అనేది కొంతమందికి ఉంటాయి వయసుని బట్టి. మిగతా చిన్న చిన్న వాళ్ళకి కూడా వస్తున్నాయంటే ఇక్కడ మజిల్స్కి ఇవ్వవలసినంత ఎక్సర్సైజ్ లేకపోవడం, దానివల్ల వచ్చే నొప్పి. డీలా పడిపోకుండా ఎక్సర్సైజ్ చేసుకోగలగాలి. నొప్పులు ఉన్నప్పుడే చేయాలి. నొప్పి తగ్గాక చేస్తాను అంటే చెయ్యము, పూర్తిగా మర్చిపోతాం, రిలాక్స్ అయిపోతాం కదా. నొప్పి ఉన్నప్పుడు బాధపడడం అలవాటు అయిపోతుంది. రెండూ కరెక్ట్ కాదు. స్లోలీ రిలాక్స్ అయిపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఎడమ మోకాలు కదా ఇది, ఎడమ చేతితోటి ప్రెస్ చేయండి. కాలేమో లోపలికి రావాలని చూస్తుంది, అరిచేయేమో మోకాల్ని బయటకు నెడుతుంది. రిలాక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో చేయండి. నేను అది చెప్పట్లా, ఎందుకంటే ఒక్కొక్కది ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. నేను రిలాక్స్ ఉన్నప్పుడు మీరు వేరేగా ఉండొచ్చు. సో మీరు స్పీడే చేయండి, నాతో పాటు వెళ్ళొద్దు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. కొంతమంది 20 నిమిషాలు 20 సెకండ్లు చేయగలిగితే, కొంతమంది 5 సెకండ్లు చేయగలుగుతారు. సో వాళ్ళ కెపాసిటీ అంతవరకు అదే చేయాలి కూడా. మన కెపాసిటీ ఇంకా అవ్వలేదుగా ఇది. దీని తర్వాత సైడ్, ముందు ఇట్లా బ్యాక్కి, తర్వాత ఫ్రంట్కి అంటున్నాం. ఇప్పుడు తర్వాత సైడ్స్ వస్తాయి. ఇప్పుడు లోపల వైపు పెట్టండి. మోకాలు యొక్క లోపల వైపు అరిచే పెట్టి ప్రెస్, పుష్ చేస్తున్నాం లెఫ్ట్కి. మోకాలేమో కుడివైపు రావాలని చూస్తుంది. రిలాక్స్ అవుతూ అగైన్. థర్డ్ టైం చేస్తుంది. ఫోర్త్, రిలాక్స్. ఇప్పుడు అరిచేయి బయట వైపు పెట్టుకోండి. ఎడమ చేతితో కుడివైపుకి నెడుతున్నాం, మోకాలేమో ఎడమ వైపుకి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. ఇది కనపడదు, ఇన్సైడ్గా మజిల్స్కి చక్కగా ఐసోమెట్రిక్లా పనిచేస్తుంది, అంటే మజిల్ స్ట్రెంత్కి పనికొస్తుంది. కుర్చీ మీద కూడా కాళ్ళు పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాలు ఇట్లా వేలాడేయలేము, కుర్చీలో హాయిగా అలా పెట్టేసుకోండి సపోర్ట్, తర్వాత చేసుకోవచ్చు. మామూలుగా చెప్తున్నా, ఇప్పుడు చేయమని కాదు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు గమనించండి, స్లోలీ రిలాక్స్.
ఇప్పుడు మోకాళ్ళకి సంబంధించి చిన్న చిన్నవి ఎక్సర్సైజ్ ఎలా ఉంటాయంటే, ఇంకా మామూలుగా నేను చెప్పింది ఒకటి పిల్లో మోడల్ ఎట్లా అంటే, ఇలా పక్కకు తిరిగి పడుకోవాలి. ఇక్కడ దిండు పెట్టుకుంటాం. దిండు పెట్టుకొని ప్రెస్ చేయాలి దాన్ని. బాగా ప్రెస్ చేయాలి ఇట్లా. ఇప్పుడు దిండు ఉందనుకొని ప్రెస్ చేయండి. ఇప్పుడు అలవాటు అయింది కదా ప్రెస్ చేయడం. సో అలా ప్రెస్ చేయండి. ఇక్కడ బాగా ప్రెస్ చేస్తున్నాం. రెండు రెండు తొడల మధ్యలో వస్తువు ఏదైనా దుప్పటైనా పెట్టుకోండి చిన్నది, ఒక టర్కీ టవల్ అలా కూడా చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఉంటాయి కదా ఎక్సర్సైజ్వి, అయ్యని పెట్టుకోవచ్చు. ఇలా నొక్కుతానే ఉండాలి. తర్వాత ఏం చేయాలి, స్లోగా రిలీజ్. స్లోగా రిలీజ్ చేసి ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఇక్కడ కూడా వర్క్ అవుతూ ఉంటుంది. ఇది 2 జానలు సుమారుగా. పాదం కలిసింది, అది కలిపే ఉంచా. ఇది మెయింటైన్ చేయాలి. మళ్ళీ దిండు ఉంది ఇక్కడ, మళ్ళీ దిండుని ప్రెస్ చేస్తున్నాం. ఇలానే ప్రెస్ చేసి ఉంచాలి. మళ్ళీ స్లోగా రిలీజ్, మళ్ళీ ప్రెస్. ఇవన్నీ ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా పనికి వస్తాయి. ప్రెగ్నెంట్ వాళ్ళు కంపల్సరీ చేయాలి. ఇలానే ఉండాలి. పెల్విక్ ఫ్లోర్ అదంతా అక్కడ మజిల్స్ అన్ని బలంగా తయారవుతాయి. మళ్ళీ ఇలా ఇలా 4 ఇంకా 5 అదర్ సైడ్ చేసేస్తాయి. ఇంపార్టెంట్ ఇవన్నీ. టైల్ బోన్ వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే పిరుదులు బాగా వాళ్ళకి కండరాల్లో, అక్కడ పిరుదుల దగ్గర కండరాలకి ఎక్సర్సైజ్ జరిగితే టైల్ బోన్ మీద ప్రెషర్ తగ్గుతుంది. టైల్ బోన్ మీద ప్రెషర్ ఎప్పుడు వస్తుందంటే, అక్కడ పిరుదుల్లో ఉన్న కండరాలు టైట్ అయిపోవడం వల్ల దీన్ని నొక్కుతుంటుంది ఎముకలు. స్లోలీ రిలాక్స్. అదే డైరెక్షన్లో ఉన్నారు కదా, ఈ భుజానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసేసేయండి. Slowly relax. Other side. పాదం మీద పాదం, మోకాల మీద మోకాలు, ఇది మెయింటైన్ అవ్వాలి.
Last one more time. Slowly relax. రెండు మోకాళ్ళు ముడవండి. సేతుబంధాసన్ లాగా డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, నడుము తిరుగులు, లిఫ్ట్. అశ్విని ముద్రలు ప్రాక్టీస్. రిలాక్స్. కందరాసన్ డీప్ బ్రీతింగ్, పొట్ట లోపలికి లాగాక లుంబార్ రీజియన్ లిఫ్ట్, కాల్ మెడల్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఈ డైరెక్షన్లో కూడా మనము ఇందాక పక్కకు తిరిగి కదా పిల్లోని ప్రెస్ చేస్తున్నట్టు చేసింది. ఇప్పుడు ఇలా వెళ్ళకి ఇలా పడుకొని కూడా దిండు పెట్టుకొని ప్రెస్ చేస్తూ ఉండాలి, రిలీజ్ చేస్తూ ఉండాలి. సేమ్ ఇది దిండు అనుకోండి, ఇలా పెట్టాలి, పెట్టేసి ప్రెస్ చేయాలి, బాగా ప్రెస్ చేయాలి 30 to 40 seconds. వీలైనంత మ్యాక్సిమం మీరు ఎంత బాగా ప్రెస్ చేస్తారో సాక్రో ఇలియక్ జాయింట్ అంత ఆరోగ్యంగా ఉంటుంది. అక్కడ కూడా ప్రాబ్లం ఉండి కూడా సయాటికా నొప్పి కింద మారింది, టైల్ బోన్ నొప్పి కింద మారచ్చు, రకరకాలన్నమాట. నొప్పి ఎందుకు వచ్చింది అనేది తెలియాలి అంటే ముందు ఇలాంటివి మినిమం బేసిక్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మన ప్రాబ్లం ఎక్కడ ఉందో అర్థమవుతుంది. మీకు మీరే ఆర్టిఫిషియల్గా ప్రెషర్ ఇచ్చుకోవచ్చు. రెండు మోకాళ్ళని గట్టిగా నొక్కి పెడుతూ ప్రెషర్ ఇస్తూ ఉండాలి. తొడ భాగంలో మనకి వస్తుంది, మజిల్స్కి వస్తుంది. స్లోలీ రిలాక్స్. మళ్ళీ అలాగే రెండు కాళ్ళని, పాదాలు రెండు కలుపు ఇట్లా బయట పెట్టి తీసుకెళ్తున్నాం మోకాళ్ళని. కొంతసేపు ఇట్లా హోల్డ్ చేసి ఉంచాలి. మళ్ళీ నెమ్మదిగా వెళ్ళాలి. ఫాస్ట్గా వెళ్ళడం గొప్పేం కాదు, వీలైనంత నెమ్మదిగా దగ్గరికి, వీలైనంత నెమ్మదిగా దూరం వెళ్తూ తొడ కండరాల మీద మన కంట్రోల్ రావాలి. మళ్ళీ ఇన్సైడ్కి తీసుకొస్తున్నాం. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు చాపుకోండి, రెండు చేతులు పిద్దుల కింద, పాదాన్ని పక్కకు పడుకోబెట్టండి, కుడికాలు పాదాన్ని పక్కకు పడుకోబెట్టి లిఫ్ట్, 1.5 అడుగు. స్లోలీ రిలాక్స్. ఎడమ పాదం 1.5 అడుగు లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. ఉత్తాన పాదాసనం చేద్దాం. రైట్ లెగ్ పాదం మీద పాదం పెట్టి కుడి కాలు పక్కకి జరుపుకోండి. Slowly relax. Left leg. Slowly relax. Both legs up. పాదం మీద పాదం పెట్టి కింద కాళ్ళు పైకి లాగండి.
స్లోలీ రిలాక్స్. నౌకాసన చేద్దాం. రెండు అరిచేతులు కాలు తొడల మీద శ్వాస తీసుకొని తల ఛాతీ భాగం కాళ్ళు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. కుడి కాలు ఎడమ కాలు తొడమి పెట్టండి. ఎడమ కాలు ఫోల్డ్ చేసుకుంది. రెండు చేతులు ఎడమ కాలు కిందగా పట్టుకోండి, ఇంటర్లాక్ చేసి పైన కాలుని కింద ప్రెస్ చేస్తుంది. కింద కాలుని పైకి లాగుతుంది. సుప్త కపోతాసన సయాటికి సంబంధించిన బెస్ట్ ఒక స్పెషల్ ఆసనం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ఎడమ పాదము కుడి కాలు తొడమి పెట్టుకోండి. కుడి కాలు ఫోల్డ్ చేసి రెండు చేతులు కుడి కాలు తొడ కిందగా ఇంటర్లాక్ చేసి పట్టు. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇస్తూ ఉండాలి. పైన కాలుని కింద ప్రెస్ చేసి కింద కాలుని మన వైపుకి లాగుతుంది. ఇలా రెండు చేతులతో ఇంటర్లాక్ చేయలేకపోతే నేల మీద పాదం పెట్టేయడం, ఆ రెండో చేతులకి పైకి కిందకి ఇలా ఎక్సర్సైజ్ లాగా చేయొచ్చు. ఇలా కాసేపు నొక్కి పెట్టి ఉంచవచ్చు. ఇవన్నీ కూడా లోయర్ బ్యాక్కి కూడా బాగా పనిచేస్తాయి. రెండో ఎక్సర్సైజ్ చేద్దాం. ఎడమ కాలు పూర్తిగా కుడి కాలు మీద పెట్టాం. తొడల మధ్య గ్యాప్ ఉండకూడదు. కుడి అరిచేతితోటి ఎడమ మోకాల మీద పెట్టి కుడివైపుకి లాగేయండి. కింద ఉన్న కాలు నిలబెట్టే ఉంచాలి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల కింద పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. Slowly relax. ఒక పెద్ద ఆవిడ ఎంత పట్టుదలగా చేస్తుంది ఎక్సర్సైజులు, షార్ట్స్ వస్తున్నాయి, రోజు వస్తున్నాయి. మరి నేను ఏదో సబ్స్క్రైబ్ చేసినట్టున్నాను. బాగా లావుగా ఉందాం, అది వాళ్ళ అబ్బాయి చేయిస్తాడు చూడండి. అసలు మంచి మీద దిండి వెనకాల పెట్టుకొని ఎంత బాగా చేస్తుందో. చేతులు ఇలానే పెట్టుకొని వెనక్కి పడుతుంది, ముందుకు వస్తుంది. మరి బాగా తగ్గింది కూడా. మీరు గమనించారా లేదు? ఆవిడ చాలా లావు ఉంది మొదట్లో, ఒక 3 నెలల క్రితం నేను చూసినప్పుడు. తర్వాత ఇప్పుడు చేంజ్ వచ్చింది. అంతే, సాధనమున పనులు సమకూరు ధరలు అంటే ఇదే. మనం ఏదైనా కానీ సాధన చేయాలి, కానీ దీంట్లో ఎక్కడ కూడా చేంజ్ రాకపోవడం అనేది ఉండదు.
ఫిజికల్గా ఎక్కువ చేంజ్ కనపడకపోవచ్చు, ఏది యంగ్గా అంత వెళ్ళిపోరు. కాకపోతే వాళ్ళ చక్కగా అంత బాగా చేయగలుగుతుంది కదా. ఎన్ని చేస్తుందని ఆవిడ, అసలు ముచ్చటేస్తుంది ఆవిడ చూస్తే నాకు. వాళ్ళ అబ్బాయి భలే బాగా చేయిస్తున్నాడు, డాక్టర్ అనుకుంటా. సో ఇన్స్పైరింగ్ తీసుకోవాలి అలాంటి వాళ్ళని. ఇప్పుడు ఇదే ఇదే ఆవిడ వెనకాల దిండు పెట్టుకుంది బాగా ఇంత ఎత్తున, దిండు మీద పడుతుంది, దిండు మీద నుంచి లేస్తుంది. ఏదో ఒకటి ముందు లేవడం అనేది అలవాటు అవుతుంది కదా. ఈ కొంచెమైనా ఇంతైనా పొట్ట ఇక్కడ కండరాలకి ఎక్సర్సైజ్ అవుతుంది, అసలు చేయకుండా వదిలేసే వాటర్ తీసుకో. భగవద్గీత ఇవ్వండి చూద్దాం. నా క్లాస్ ఉంది 6కి, కానీ అదే ఇవాళ అనుకోకుండా టాపిక్ వచ్చింది, చూద్దాం. నేను చాలా రోజులు అయింది గ్రూప్ కూడా ఫాలో అవ్వట్లే అసలు. బాగుంటుంది. యుంజన్నేవం 6వ అధ్యాయం, షష్టోధ్యాయ ఆత్మ సంయమ యోగ, 15వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి నియత మానస శాంతిం నిర్వాణ పరమాం మస్సం స్థామది గచ్చతి. అంటే మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమునర్చి నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. అది అంటే మనోనిగ్రహశాలి అయిన యోగి. మనోనిగ్రహం ఎప్పుడు వస్తుంది? మనోనిగ్రహం ఎప్పుడు వస్తుంది అసలు? శ్వాసను ఎప్పుడైతే మనం నియమించి దాన్ని జాగ్రత్తగా నడుపుతామో ఆటోమేటిక్గా మనసు అనేది నిగ్రహం వస్తుంది. అంటే ప్రాణాయామం, నథింగ్ బట్ ప్రశాంతంగా ఒక స్థిరంగా సుఖమైన ఆసనంలో కూర్చొని ఏం చేయాలి? ప్రాణాయామం. అంటే ప్రాణాయామం ద్వారా శ్వాసని నియమించాలి. అంటే చక్కగా, అంటే ఆ శ్వాసలో ఉన్న ప్రాణవాయువుని ప్రాణశక్తిగా ఎప్పుడైతే మారుస్తామో మనోనిగ్రహము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అటువంటి మనోనిగ్రహశాలి అయిన వాడంట నిరంతరము ఎలా ఉంటాడంట? పరమేశ్వరుడనైన నాయందే తన ఆత్మని లగ్నమని వస్తాడు. తన ఆత్మ అంటే ఈ ఆత్మ, అంటే జీవాత్మ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మలు ఏమి ఉండవు, కాకపోతే వాళ్ళు తెచ్చుకున్న సంస్కారాల ప్రకారంగా తల ఒక జీవాత్మగా కనపడుతూ ఉంది. అందరం ఒకే సంస్కారాలతో రాలేదు కదా. దానివల్ల ఎవరు ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే ఆ రంగు ప్రపంచం కనపడుతూ ఉంటుంది. అలాగే మన జీవాత్మ మనం తెచ్చుకున్న సంస్కారాల వల్ల మన జీవాత్మలో కొన్ని ఆ సంస్కారాల వల్ల వేరే వాళ్ళకి వేరుగా కనపడతాం. మనకు కూడా వాళ్ళు వేరుగా కనపడతారు. కారణం ఇదే అన్నమాట. ఎందుకంటే అందరం తల ఒక రంగు కళ్ళద్దాలు పెట్టుకొని ఉన్నాం. సో కామన్గా మనం ఏం చేయాలంట? మనోనిగ్రహాన్ని ఎప్పుడైతే ఏర్పరచుకుంటామో అప్పుడు పరమేశ్వరుడునైన నాయందే, అంటే నా స్వరూపం నందే ఆ పర్టికులర్ ఆత్మ నిగ్రహం, అంటే చక్కగా మనసుని లగ్నపరుస్తాడు. లగ్నపరిచినప్పుడు ఏం జరుగుతుందంట? ఒక పరమానందాన్ని పొందుతాడు. ఆ పరమానందం అంట తన యొక్క ప్రతిరూపమే. అది కూడా అంటే ఒక పరమ శాంతిని పొందుతాం కదా, అది ఆ పరమేశ్వరుడి యొక్క అది కూడా ఒక రకమైన స్వరూపమే. సో ఇది చెప్తున్నారు, నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపం. అంటే పరమానందానికి పరాకాష్ఠ రూపం ఎలా ఉంటుందంట? పరమశాంతి పొందుతాం. ఫస్ట్ ఆనందం వస్తుంది, దాంట్లోంచి పరమశాంతి వస్తుంది. ఆ పరమశాంతి ఏదో కాదు, ఆ పరమాత్మే. ఆ పరమాత్మ యొక్క అది కూడా ఒక స్వరూపమే. అంటే ఇంకెక్కడో ఉండడు పరమాత్మ. అదే అంటాం కదా, ఆకారం లేదు, నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, నిర్వికారుడు, ఇన్ని చెప్తారు. మరి ఇన్నున్నప్పుడు ఎలా చూస్తాము? సో మనం కూడా ఏమవ్వాలి? నిరాకార, నిర్గుణ, నిరంజన ఈ పద్ధతిలో మనం కూడా మన స్వస్వరూపాన్ని మార్చుకోగలగాలి. రూపంలో ఉన్న ఈ మనసు, ఈ శరీరం ద్వారా
రూపం లేని పరమాత్మను ఎలా ఆస్వాదిస్తాము? ఆస్వాదించలేము. సో రూపం లేని ఆ పరమాత్మని ఆస్వాదించాలి అంటే ఏం చేయాలి? మనం కూడా మనసును లగ్నం అనర్చాలి. దేని మీద? ప్రాణాయామం అంటే ధ్యానం ద్వారా ఆ పరమాత్మ యందు లగ్నం అనర్చినప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ పరమానందం, ఆనందం వస్తుంది. ఆ ఆనందంలోంచి పరమశాంతి వస్తుంది. అదే నేనే అని చెప్పి భగవానుడు వారు చెప్తున్నారు. సో దీనికి ముందు కూడా అదే ఉంది. ఇంచుమించుగా ధ్యాన యోగి ధ్యానం గురించే చెప్పారు ఇక్కడ. సో ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా మనోనిగ్రహం వస్తుంది. ప్రతిరోజు ధ్యానం చేసే వాళ్ళకి ప్రాణాయామం చేస్తాం ఫస్ట్. ఆ ప్రాణాయామం చేయంగా చేయంగా తెలియకుండానే అలా సైలెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ సైలెన్సే ధ్యానం. ఆ ధ్యానంలోంచి తర్వాత తెలుస్తుంది ఏంటనేది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. చెప్పేది కూడా కాదు. ఆనందం అనేది ఎలా ఉంటుంది అనేది చెప్పలేదు. సో ఇది కూడా బాగుంది. మన యోగాకు సంబంధించే వచ్చింది. మీరు కూడా అదే చక్కగా పెట్టారు. ప్రేయర్ చెప్ప డీప్ బ్రీతింగ్. ఓ ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. కొంచెము మీరు కోడ్ పంపించండి. మీ దగ్గర సరితా గారు ఉందా? రెడీగా కోడ్ ఉందా? ఒకసారి గ్రూప్లో షేర్ చేసేసేయండి. మళ్ళీ తను గ్రూప్లో పెడుతుంది. మీరు యోగా గ్రూప్లో ఓపెన్ చేసుకొని చూసుకోండి ఫస్ట్. అది కాపీ చేసి ఉంచండి. కాపీ చేయడం వచ్చుగా? కాపీ చేయడం వచ్చా? అది ఫోన్